హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 24లో ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. అలాగే ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రీసెంట్ ఎపిసోడ్స్, వీకెండ్ ఎపిసోడ్స్ తప్ప అన్నీ చాలా సప్పగా సాగుతున్నాయి. పెద్ద కంటెంట్ ఏమి ఉండట్లేదు ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్లో కామెడీ ట్రాక్స్ ఎక్కువగా నడిచినాయి. అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. గేమ్ మొత్తం తనుజ చుట్టూనే తిరిగింది. తనుజ లవ్ స్టోరీ ఏంటి అని కళ్యాణ్కి తనుజకి ఏదన్నా సెట్ చేసేటట్టే నడిచింది గేమ్ మొత్తం. సో అసలు కంటెంటే లేదు, వీళ్ళు సరిగ్గా ఆడటం లేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. టాస్కుల్లో కొంచెం పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫస్ట్ ప్లేస్లో సంజన గారు ఓటింగ్ ఉంది. చాలా హెవీ ఓటింగ్ నడుస్తుంది. సంజన గారికి వన్ సైడ్ ఓటింగ్ అని చెప్పొచ్చు. తను బిగ్ బాస్లో తను గొడవలు పడే ఇది కానీ, తనకు బయట ఉన్న సపోర్ట్ కానీ తను ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. సెకండ్ ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. వీకెండ్ ఎపిసోడ్లో వాళ్ళ మదర్తో మాట్లాడిన తర్వాత తన గ్రాఫ్ పెరిగింది. తన టాస్క్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, అట్లాగే మాట్లాడుతుంది. రీతు గారికి సెకండ్ ప్లేస్లో ఓటింగ్ పడుతుంది. అట్లాగే థర్డ్ ప్లేస్లో దివ్య నెగిటే గారు ఉన్నారు. రీసెంట్గా లాస్ట్ వీకే తన హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. తను రావడంతోనే సంజన గారితో గొడవ పెట్టుకోవడం, తను కొంచెం మాట్లాడిన పాయింట్స్ కొంచెం స్ట్రాంగ్ అనిపించాయి. సో ఆడియన్స్ తనకి ఓట్ చేస్తున్నారు. థర్డ్ ప్లేస్లో దివ్య నెగితే గారు ఉన్నారు. మిగతా థర్డ్ ప్లేసెస్లో ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు, లాస్ట్ 3 మెంబర్స్. ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఊహించని విధంగా ఫ్లోరా సైని గారు ఉన్నారు. ఈవిడ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు 4th వీక్ వరకు వచ్చేసారు. ఫ్లోరా సైని గారు 4th ప్లేస్లో ఉన్నారు. ఈ వీక్ కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ డబుల్ ఎలిమినేషన్ కనుక పెడితే ఫ్లోరా సైని గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు కంటెంట్ ఇస్తున్నారు అని ఆలోచించినప్పుడు కూడా ఫ్లోరా సైని గారిని ఈ వీక్ పంపించే అవకాశం అయితే ఉంది. 5th ప్లేస్లో మాస్క్ మన హరీష్ ఉన్నాడు. లాస్ట్ ప్లేస్లో శ్రీజ ఉంది. వీళ్ళిద్దరు కంప్లీట్ డేంజర్ జోన్లో ఉన్నారు. కామన్ పీపుల్ అందరినీ బయటికి పంపించేయాలి అన్నట్టుగా ఓటింగ్ నడుస్తుంది. ఆడియన్స్ బాగా పగబట్టేసినట్టున్నారు కామన్ పీపుల్ మీద. సో వాళ్ళు ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది, వాళ్ళు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారా అని అయితే ఫీలింగ్ అయితే ఉంది నాకు. శ్రీజ గారు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు ఓటింగ్లో. ఏ ఓటింగ్ చూసుకున్నా శ్రీజ గారే లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. కన్ఫామ్గా ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు శ్రీజ ఆర్ మాస్క్ మన్ హరీష్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్ 11 ఆర్ 12 5th వీక్లో దగ్గరగా 6 కంటెస్టెంట్స్, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ హౌస్లోకి రాబోతున్నారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కానీ చేస్తే శ్రీజ హరీష్ గారిలో ఒకరు వెళ్ళిపోతారు, ఫ్లోరా సైని గారు వెళ్ళిపోతారు. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఇది జరిగిద్ది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు శ్రీజ హరీష్ ప్రస్తుతానికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ గారిని పంపించాలని డిసైడ్ అయితే ఫ్లోరా సైని గారిని కూడా కంటెంట్ ఇవ్వట్లేదు కాబట్టి పంపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఈ వారం ఓటింగ్ అనాలిసిస్. ఎవ్రీడే ఓటింగ్ ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరెవరు చేంజ్ అవుతున్నారు కంప్లీట్గా నేను డే వైజ్ అప్డేట్ చేస్తాను. సో వీడియో ఎక్కడ డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.